తొలి దశ పోలింగ్ అనకూడదు, ఇక్కడ ఒకే ఏకదం పోలింగ్ కదా, పూర్తయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంచనా వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏమంచనా వేస్తున్నారు. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి అయితే స్వింగ్ కంప్లీట్గా తమ వైపు వచ్చింది, క్రిందటిసారి వచ్చినటువంటి స్థాయిలో సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. 150 దాటచ్చు అన్నట్టుంది. ఎందుకంటే మహిళలు భారీ ఎత్తున బారులు తీరడం, అలాగే వృద్ధులు భారీ ఎత్తున బారులు తీరడం, మొన్న మధ్యం దాకా కొంత సంక్షేమ పథకాలకు సంబంధించి తెలుగుదేశం ప్యాకేజీ కొంత ఆచరణయోగ్యంగా ఆచరణయోగ్యంగా లేకపోయినా ఆమోదయోగ్యంగా ఉంది, అటువైపుకి టర్న్ అవుతారనుకుంటే ఎప్పుడైతే సంక్షేమ పథకాల నిధులు ఆపించడం, అట్లాగే వాలంటీర్ల వ్యవస్థని చిన్నాభిన్నం చేయడంతో అసహనంతో అసంతృప్తితో రేపు బాబు వస్తే ఇవేమి రావు అని భయపడ్డటువంటి వాళ్ళు, గతంలో సంపూర్ణ రుణమాఫీ ఇట్లాంటివి జరగకపోవడంతో విరక్తి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు బాబు వస్తే ఇవేమి చెయ్యరు, ఇది కూడా ఉన్నది పోతుంది అన్నటువంటి భయంతో ఓట్లేశారు. అందుకనినే తెల్లవారుజామున 6 గంటల నుండి రాత్రి దాకా బారులు తీరి ఓట్లేశారు. కాబట్టి ఇది స్వీప్ అయిపోతాం అని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. అదే సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే తెలుగుదేశం పార్టీ జనసేన కూడా గట్టిగా టఫ్ ఫైట్ ఇచ్చినాయి. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశం కూటమికి బలమైనటువంటి ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. జనసేనకు కూడా ఆ విధమైనటువంటిది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు 120, 130 దగ్గర వచ్చేటటువంటి అవకాశం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. బట్ తెలుగుదేశం పార్టీ ఏం నమ్ముతుందో ఇంతకుముందే ఒక వీడియో చేశాను, అది విడిగా పెట్టాను.